ఈరోజు సిజేఐ ఇంటికి అది గణపతి పూజకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వెళ్ళడాన్ని రాజకీయ వివాదం దాని చుట్టూ తిరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేస్తూ ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం లెజిస్లేచరీ, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అని 3 ఐడెంటికల్ ఇన్స్టిట్యూషన్స్. దేనికది స్వయం ప్రతిపత్తి గల ఒక సంస్థలు. అయితే గత 10 ఏళ్లుగా నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకించి రాజ్యాంగ వ్యవస్థలన్నింటిని కూడా నిర్వీర్యం చేస్తుండని దానికి ప్రత్యక్ష ఉదాహరణే మనం చూసాం. గత 10 సంవత్సరాలుగా ఏ విధంగా స్వయం ప్రతిపత్తి గల సంస్థలైనటువంటి సిబిఐ, ఈడీ, ఐటీలను ఏ విధంగా ప్రతిపక్ష నాయకులకు మీద దాడులు చేయించడం కానీ, వాళ్ళ పార్టీలో జాయిన్ అయితే ఎక్కడ కూడా ఈ ఐటీ రైడ్లు, సిబిఐ, ఈడీ రైడ్లు జరుగుతలేదనేది ఇవాళ మనకే కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరికీ తెలిసింది. ఇక ప్రత్యేకించి జ్యుడిషియరీ కూడా ఇవాళ గతంలో జ్యుడిషియరీ కొంచెం ఇండిపెండెంట్గా పనిచేసేది. మరి ఇవాళ నిన్న జరిగినటువంటి సంఘటన అంటే సిజే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంటికి, అది ఒక ప్రైవేట్ ఫంక్షన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెళ్ళడం అనేది డెఫినెట్ కూడా చాలా అనుమానాలకు తావిస్తుంది. ఎందుకంటే కోర్టులు ప్రత్యేకించి జడ్జెస్ కానీ, చీఫ్ జడ్జెస్ సో వాళ్ళు కొన్ని ఎక్కడైనా ప్రధానమంత్రి కానీ లేదా మంత్రులు ఇతర ముఖ్యమంత్రులు కానీ ఏదైనా పబ్లిక్ ఫంక్షన్లో, అది కూడా ఏదైనా చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్గానే వాళ్ళు కలుసుకోవడం జరుగుతుంది. ప్రత్యేకించి ఇవాళ నిన్న జరిగినటువంటి సిజే ఇంటికి ప్రధానమంత్రి గారు వెళ్ళడం, అది ఈ సందర్భంలో ఇవాళ మనం చూసినాం చాలా కేసులు ఇవాళ కోర్టులో పెండింగ్లు ఉన్నాయి. ప్రత్యేకించి ఇవాళ ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ లాంటి కేసులు. సో అట్లాంటి ముడిపడినటువంటి సందర్భంలో ఈ విధంగా ఒక ప్రధానమంత్రి సిజే ఇంటికి వెళ్ళడం అనేది డెఫినెట్ కూడా ఇవాళ అందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ రాజ్యాంగ వ్యవస్థలైనటువంటి కోర్టులు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా జరుగుతున్నాయి, అపాయింట్మెంట్లు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా అపాయింట్మెంట్ అవుతారు, తర్వాత వాళ్ళ అపాయింట్మెంట్ అయిన తర్వాత ఏ విధంగా వాళ్ళకు జడ్జిమెంట్లు ఇస్తుర్రు. మనం గతంలో చూసినాం. ఇదే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత మనందరికీ తెలిసే ఉంటుందండి, రంజన్ గొగోయ్ రాజ్యసభ సభ్యుడైండు. అంటే కోర్టు జడ్జిగా పనిచేసిన వ్యక్తులు తర్వాత రాజ్యసభ సభ్యులుగా నియమించడం. సో ఇవన్నిటి కూడా దేనికి సంకేతం ఇస్తుంది అనేది కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయట్లేదు అనేది ఇవాళ ప్రజలకు అనుమానాలు కలుగుతున్నాయి. ఇట్లాంటి సందర్భంలో ఒక బీయింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్గా ఈ దేశ ప్రధాని హోదాలో న్యాయ వ్యవస్థ మీద గౌరవం కల్పించవలసిన అవసరం, బాధ్యత ఎంతైనా ఉంది. మరి ఆ వ్యక్తులే ఇట్లా పోవడం ఇవాళ చాలా మరి చర్చలు దావితీస్తుంది. డెఫినెట్ కూడా నేనేమంటున్నా అంటే ఒక పొలిటికల్ సైంటిస్ట్, స్కాలర్గా కూడా డెఫినెట్ కూడా ప్రధానమంత్రి ఏ పొలిటికల్ పార్టీ అయినా కానీ, ఏ పొలిటికల్ పార్టీ ఉన్నా కూడా న్యాయ వ్యవస్థని స్వతంత్రంగా ఉండనివ్వాలి. ఇట్లాంటి సందర్భంలో మీరు ఇవాళ నిన్న వెళ్ళడం వల్ల ఇవాళ చాలామందికి చాలా అనుమానాలు కలుగుతున్నాయి. ఇవాళ మీరు చూడు, శివసేన ఎంపీ మన నిన్న చాలా స్పష్టంగా మాట్లాడు. ఎందుకంటే అదే ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ ఇవాళ అక్కడ ఉన్నాయి, సుప్రీంకోర్టులో పెండింగ్లు ఉన్నాయి, చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి. మరి ఇట్లాంటి సందర్భంలో ప్రధానమంత్రి వెళ్ళిన తర్వాత మీరు చూడండి, ప్రధానమంత్రిని వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ ఒక పూజనే చేయరుగాండి, డెఫినెట్ కూడా ప్రైవేట్గా మాట్లాడుకుంటారు. మరి ఏం మాట్లాడుకుర్రు, ఎందుకు ఇక్కడ వెళ్ళవలసి వచ్చింది, ఇప్పుడు అవసరమే ఉంది. మీరు ఇంకొకటి చూడండి, చాలామంది అంటుంటారు సిజే ఇంటికి వెళ్ళొద్దా, వాళ్ళు పూజలు పాల్గొనదా. ఎవరు కూడా మొన్న అయోధ్యకి వెళ్ళిరు, ఎవరన్నా ఏమన్నా అన్నారా అండి? అయోధ్యలో కూడా పూజలు పాల్గొన్నారు, ఎవరేమనలే. దయచేసి మేము అంటుంది ఏంటంటే న్యాయ వ్యవస్థ యొక్క అటానమస్ను కాపాడవాలని అంటున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మేము అదే చెప్తున్నాం. అయోధ్యకి వెళ్ళినాం, మేము ఏమనలేదే, ఏ పొలిటికల్ పార్టీ ఎవరేమనలేదే. అంటే దయచేసి మీరు ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి రాజ్యాంగ వ్యవస్థల్ని కాపాడవలసిన అవసరం మీ మీద ఉంది. మీరు 10 ఏళ్లుగా ఇవాళ ప్రధానమంత్రి ఉండుకుంటా దేశంలో ఏ విధంగా రాజ్యాంగ వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తుర్రు, ఏ విధంగా మీ అవసరాలకు వాడుకుంటారు అనేది ఇవాళ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దయచేసి మీ టీవీ ఛానల్ ద్వారా బీజేపీ నాయకులకు కానీ ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి అటానమస్ సంస్థలని అటానమస్గా ఉండనివ్వండి. దయచేసి మీ యొక్క స్వార్థ రాజకీయాల కోసం వాడుకోకండి. ఎందుకంటే చివరికి ప్రజలకు అంతో ఇంతో న్యాయం జరిగేది ఎక్కడండి? కోర్టుల ద్వారానే, న్యాయస్థానాలే. న్యాయస్థానాలకు మీద కూడా నమ్మకం పోనీయకుండా కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత మన అందరి మీద ఉంది.